దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదరిల్లు. ప్రియమైన రాక్షసి ఎపిసోడ్ నెంబర్ 101. చైతన్య మీద అశ్విన్ ఎంత ద్వేషంగా ఉన్నాడో తెలుసుకొని భయపడుతున్న శిరీష. అసలు ఏం జరిగింది? కథలకు వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అలాగే హైప్ ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి. స్టోరీస్ నచ్చినట్టయితే మన ఛానల్ని తప్పకుండా షేర్ చేయండి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. నిజంగానే మీ అబ్బాయిని పెద్ద దెయ్యమే పట్టిందమ్మా అంటూ ఆ దెయ్యాల మాంత్రికుడు దీపక్ని వేపమండలతో ఇంకాస్త వాంచుతుంటాడు. ఆ దెబ్బలకి దీపక్ తాళలేకపోతుంటే, పోవాలి, నా కొడుక్కి పట్టిన దరిద్రపు దెయ్యం పారిపోవాలి అని అనుకుంటుంది మమత. అదే సమయాన వీరేంద్ర కోడల్ని ఆఫీస్ నుండి తీసుకుని వస్తూ బైక్ దిగుతాడు. ఇంట్లో నుండి పొగలు కేకలు మంత్రాలు వినిపించడం చూసి ఇద్దరూ ఆశ్చర్యపోతారు. లోపల ఏం జరుగుతుంది మావయ్య అని అంటుంది గౌతమి. ఏమోనమ్మా, చూద్దాం పదా అని ఇద్దరు కంగారుగా లోపలికి వెళ్ళి జరుగుతున్న దృశ్యాన్ని చూసి షాక్ అవుతారు. నాకేం దయ్యం పట్టలేదు, నన్ను వదిలేయండి అని దీపక్ వేడుకుంటున్నా ప్రయోజనం లేక దీపక్ వీపు మీద పటాపటా వేప మండల దెబ్బలు పడుతుంటాయి. అది చూసి గౌతమి కంగారు పడుతూ, అత్తయ్య ఏంటిది అంటూ దగ్గరకొస్తుంటుంది. ఏంటి ఇదంతా అంటూ వీరేంద్ర కూడా దగ్గరకొస్తాడు. గౌతమిని చూడగానే దీపక్ కాస్త ఆశతో కళ్ళు పెద్దవి చేసుకుంటూ, గౌతమి గారు, ప్లీజ్ నన్ను కాపాడండి, వీళ్ళు నన్ను వేప మండలతో కొట్టి కొట్టి చంపేలాగా ఉన్నారు అని అంటాడు ఏడుపు మొహంతో. భార్యని అలా పిలిచేసరికి మమత సంతోషపడుతూ, మీ మామ కొడలు కాసేపు ఆగండి, ఇన్నాళ్ళు వీడికి దెయ్యం పట్టింది, ఇప్పుడిప్పుడే వాడికి పట్టిన దెయ్యం వదులుతుందనుకుంటా అని అంటుంది. అవునమ్మా, ఇప్పుడిప్పుడే దెయ్యం లైన్లోకి వస్తుంది, మీ వాడికి పట్టిన దెయ్యాన్ని పూర్తిగా వదిలించి తీరాల్సిందే అని దెయ్యాల మాంత్రికుడు వేప మండలతో దీపక్ని చావగొడుతుంటాడు. అమ్మో, ఈ దెబ్బలతో నేను చచ్చిపోయేలాగా ఉన్నాను, నానా కాపాడండి, గౌతమి గారు కాపాడండి అంటూ గగ్గోలు పెడుతుంటాడు దీపక్. ఆ దెబ్బలకి దీపక్ వీపు ఎర్రగా కందిపోయి వాతలు కనిపిస్తుంటాయి. అది చూసి గౌతమి బాధపడుతూ, ఆగండి, ఆయన కొట్టకండి అంటూ వచ్చి అడ్డుపడుతుంది. అలా అడ్డుపడకమ్మా, కాసేపు ఉంటే నీ మొగుడికి పట్టిన దెయ్యం పూర్తిగా వదులుతుంది అంటాడు దెయ్యాల మాంత్రికుడు. నా మొగుడికి ఏ దెయ్యం పట్టలేదు, దయచేసి మీరు వెళ్ళిపోండి అంటూ చిరాకు పడుతుంది. లేదమ్మ గౌతమి, దెయ్యం వదిలిపోతుంది కాబట్టి వీడు ఇప్పుడిప్పుడే దారికొచ్చి నిన్ను మళ్ళీ గౌతమి గారు అని పిలుస్తున్నాడు. ఎప్పుడు నేను ఇలాగే పిలవాలంటే దెయ్యం పూర్తిగా వదలాలమ్మా, నువ్వు అడ్డు తప్పుకో అంటూ కోడల్ని అడ్డు తప్పించి, మీరు కానివ్వండి అంటూ మాంత్రికుడికి చెప్తుంది మమత. దాంతో మాంత్రికుడు మళ్ళీ దీపక్ని వాంచుతుంటే దీపక్ ఆ దెబ్బలు తాళలేక గగ్గోలు పెడుతుంటాడు. ఏహే, ఆపండి, మా వాడికి ఏ దెయ్యం భూతం పట్టలేదు, వాణ్ణి వదలండి అంటూ వీరేంద్ర వచ్చి దీపక్ని వాళ్ళ దగ్గర నుంచి లేపుతాడు. అయ్యో, మీరు కూడా అలా మాట్లాడతారేంటండి, మన కొడుకి పట్టిన దెయ్యం వదలటం మీకు ఇష్టం లేదా అని అడుగుతుంది మమత. చాలే నోరు మీవే, వాడి ఆలోచన ఏదో పక్కదారి పట్టి గౌతమితో మర్యాద లేకుండా ప్రవర్తిస్తుంటే దెయ్యం పట్టింది భూతం పట్టిందని వాణ్ణి దగ్గరుండి చావగొట్టిస్తున్నావేంటి అని భార్య మీద కోప్పడతాడు వీరేంద్ర. అది కాదండి అంటూ మమత ఇంకా మాట్లాడబోతుండగా, ముందు నువ్వు నోర్మి అంటూ భార్యని కసించి, మీరు సర్దుకొని వెళ్ళండయ్యా అంటూ వాళ్ళని తిడతాడు. గౌతమి గారు అంటూ వెళ్ళి దీపక్ భయంతో గౌతమి వెనక దాక్కుంటాడు. ఇంక వాళ్ళేమీ నిన్ను కొట్టర్లే దీపక్, భయపడకు అంటుంది గౌతమి. వీరేంద్ర కోప్పడంతో వాళ్ళు వేసిన సాంబ్రాణి పొగలు సామాగ్రి సర్దుకుంటారు. అడ్డుకోకుండా ఇంకాసేపు ఉంటే మీ కొడుకి పట్టిన దెయ్యం పూర్తిగా వదిలేదమ్మా అంటాడు మాంత్రికుడు. అయ్యో, నా కొడుకుని ఆ దెయ్యం నుండి కాపాడుకునివ్వకుండా చెడగొట్టారే అంటుంది మమత బాధపడుతూ. నువ్వు నోరు మూస్తావా లేదా, నీ చాదస్తంతో వాడిని చంపేసేలాగా ఉన్నావు అని భార్యను తిడతాడు వీరేంద్ర. మాంత్రికుడు అతని మనుషులు తీసుకొచ్చిన సామాగ్రి అన్నీ సర్దుకొని
డబ్బులు ఫోన్‌పే చేయండమ్మా అని అంటాడు. అలాగే స్వామి చేస్తానులే. ఇప్పుడైతే మీరు వెళ్ళండి అంటుంది మమత. వాళ్ళు వెళ్ళిపోగానే వీరేంద్ర కొడుకు వీపు చూసి బుద్ధుందా నీకసలు? డబ్బులిచ్చి మరి వాణ్ణి కొట్టిస్తావా? అని అంటాడు. నేను కొట్టిచ్చింది వాడిని కాదండి, దెయ్యాన్ని అంటుంది మమత. నీ చాదస్తపు మాటలు ఆపకపోతే ఈసారి నీకు పడుతుంది దెయ్యం అని అంటాడు. భర్త తిట్టడంతో మమత చిన్నబుచ్చుకుంటుంది. అత్తయ్య ఏదో తెలియక చేశాలే మావయ్య, ఇక వదిలేయండి అంటుంది గౌతమి. అయినా నీ బుద్ధేమిట్రా మరి ఇంతగా పక్కదారి పట్టింది? కోడలు ఎందుకు అంత కష్టపెడుతున్నావు అని అడుగుతాడు కొడుకుని. ఇప్పుడు మీతో మాట్లాడే ఓపిక కూడా లేదు నాన్నా, వీపంతా మంటతో చచ్చిపోతున్నాను అంటాడు దీపక్ బాధపడుతూ. వాడిని రూంలోకి తీసుకెళ్ళమ్మా అంటాడు వీరేంద్ర. పద దీపక్ అంటూ దీపక్ని పట్టుకుని తీసుకెళ్లి బోర్లగా బెడ్ మీద పడుకోబెట్టి అక్కడ ఉన్న ఆయింట్మెంట్ తీసుకొని రాస్తూ, వెంటనే నొప్పులు తగ్గిపోతాయిలే, బాధపడకు అని అంటుంది. అమ్మో, నాకు ఇలాంటి పనిష్మెంట్ ఉంటుందని అస్సలు ఊహించలేదు అని అనుకుంటాడు దీపక్. శిరీష కోసం చైతన్య వెయిట్ చేస్తూ ఉండగా శిరీష అక్కడ కార్ ఆపి దిగి చైతన్యని చూడగానే పరిగెత్తుకుంటూ వచ్చి హగ్ చేసుకుంటుంది. తను కనపడగానే చైతన్య కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ తన్ని ఇంకాస్త హత్తుకొని నుదుటి మీద ముద్దు పెట్టుకుంటాడు. మనం ఎప్పుడూ ఇలాగే ఉంటాం కదా చైతన్య, అస్సలు విడిపోం కదా అని అడుగుతూ శివంగి చైతన్యని హగ్ చేసుకుని ఉండిపోయి. తన మాటలు వినగానే చైతన్యకి మెదడులో అశ్విన్ మెదిలి కాస్త కంగారు పడుతూ, ఆరు నూరైనా సరే నేను నిన్ను దూరం చేసుకోవడం అనేది నా వల్ల కాదు. అలా నీకు దూరమయ్యే పరిస్థితులు వస్తే నేనసలు తట్టుకోలేను అని అంటాడు భావోద్వేగంతో. ఆ మాటలతో శివంగి చైతన్య మొహంలోకి చూస్తూ ఉంటుంది. చైతన్య తన చేయి పట్టుకొని, ఎప్పటికీ నీ చెయ్యి వీడను శివంగి అని అంటాడు. ఈ మాట అన్నావు చాలు చైతన్య, కానీ ఎందుకో మీ ఫ్యామిలీకి మా ఫ్యామిలీకి మధ్య ఏం జరుగుతుందనేది అర్థం కావడం లేదు. మొన్న బామ్మగారి విషయంలో మా అమ్మ మా అన్నయ్య మీ కుటుంబాన్ని చాలా ప్రేమిస్తున్నట్టుగా అనిపించింది. కానీ ఆనంది ఎప్పుడైనా మీ ఫ్యామిలీ గురించి మాట్లాడబోతుంటే మా అన్నయ్య కోపంగా అడ్డుకుంటూ తన నోరు మూయిస్తాడు. మా అమ్మ కూడా ఒక్కొక్కసారి మీ ఫ్యామిలీ మీద అయిష్టత చూపించినట్టుగా ఉంటుంది. ఎందుకిలా ఉంటున్నారో నాకు ఏమీ అర్థం కావడం లేదు. కుటుంబాల మధ్య ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే మన పెళ్లి ఏమైనా చిక్కులో పడుతుందేమోనని నాకు కాస్త భయంగా ఉంది అంటుంది శివంగి. ప్రాబ్లం మీ అన్నయ్య దగ్గరే ఉంది అని నీకు చెప్పలేను శివంగి. మా కుటుంబాన్ని ఆర్థిక ఇబ్బందుల పాలు చేసి ఆనందిని అమాయకురాలు చేసి పెళ్లి చేసుకున్నాడని నీకు చెప్పి నీ దృష్టిలో మీ అన్నయ్యని చెడ్డవాణ్ణి చేయలేను అని మనసులో అనుకుంటాడు. ఏం ఆలోచిస్తున్నావు చైతన్య అని అడుగుతుంది శివంగి. ఏమీ లేదు, చెప్పాను కదా, నీ చెయ్యి వీడటం అనేది జరగని పని, ఆ నమ్మకంతో ఉండు అని అంటాడు ప్రేమగా తన తల నిమురుతూ. కానీ వాళ్ళ ప్రతి అందరి కదలికని అజ్ఞాత వ్యక్తి ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉంటాడు. ఇలా కొద్దిసేపటికి శిరీష ఇంకా హాస్పిటల్కి రాకపోవడంతో జితేంద్ర క్యాబిన్లో కూర్చొని వెయిట్ చేస్తూ, శిరీష ప్రవర్తనలో ఈ మధ్య ఏదో తేడా కనిపిస్తుంది. కొంచెం టైం దొరికితే చాలు ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతుంది. అసలు తను నన్ను పెళ్లి చేసుకోవడానికి ఎందుకు యాక్సెప్ట్ చేయడం లేదు అని ఆలోచిస్తూ ఉండగా, గుడ్ మార్నింగ్ జితేంద్ర అంటూ శిరీష వస్తుంది. గుడ్ మార్నింగ్ శిరీష, ఇవాళ లేట్ అయిందేంటి అని అడుగుతాడు. మాటల్లో పడి కాస్త మర్చిపోయానులే జితేంద్ర అని అంటుంది చైతన్యతో మాట్లాడిన సంతోషంతో. జితేంద్ర ఆ సంతోషం గమనిస్తూ, అంతగా ఎవరితో మాట్లాడుతున్నావు అని అనుమానంగా అడుగుతాడు. ఆ మాటకి శిరీష కాస్త తడబడుతూ, అది ఒక ఫ్రెండ్ కలిస్తే మాట్లాడుతూ ఉండిపోయాంలే, ఇక ఆ విషయం వదిలేయ్, ఇవాళ ఒక పేషెంట్కి సర్జరీ ఉంది కదా అంటూ శిరీష కూడా చైతన్య గురించి ఆ క్షణం మర్చిపోయి తన డ్యూటీ మీద కాన్సన్ట్రేట్ చేస్తుంది. కానీ జితేంద్ర మాత్రం శిరీష మీద ఏదో అనుమానంగానే ఉంటాడు.
సాయంత్రానికి శిరీష డ్యూటీ ముగించుకొని ఇంటికి వచ్చేసరికి ఆనంది ఏదో ఆల్బమ్ చూస్తూ సోఫాలో కూర్చొని ఉంటుంది. ఏ ఫోటో చూస్తున్నావు ఆనంది అంటూ శిరీష అక్కడికి వస్తుంది. ఇవి నేను మా అన్నయ్య కలిసి చిన్నప్పటి నుంచి మా మావయ్య బామ్మతో దిగిన ఫోటోలు శివంగి. నీకు కూడా చూపిస్తాను దా అంటూ పిలుస్తుంది. వాళ్ళ ఫ్యామిలీ ఫొటోస్ అనగానే శిరీష కూడా సంతోషపడుతూ ఏవి నేను కూడా చూస్తాను అంటూ ఆనంది పక్కకొచ్చి కూర్చుంటుంది. ఇదిగో ఈ ఫోటో చూడు, చిన్నప్పుడు మా మావయ్య నాకు దగ్గరుండి చెవులు కుట్టించాడు అని చిన్నప్పటి ఒక ఫోటో చూపిస్తుంది. ఈ ఫోటో ఏమో మా మావయ్య దగ్గరుండి మా అన్నయ్యకి సైకిల్ నేర్పించిన ఫోటో. అసలు నన్ను మా అన్నయ్యని విడిచి మా మావయ్య ఉండలేడు తెలుసా అంటూ ఆ ఫోటోలని చూపిస్తూ సంతోషంగా చెప్తుంటే శిరీష కూడా ఆ ఫొటోస్ని సంతోషంగా చూస్తూ ఈ ఫోటో చూస్తుంటే మీ మావయ్య మీ ఇద్దరిని ఎంత ప్రాణంగా పెంచాడో అర్థమవుతుంది ఆనంది అని అంటుంది. మేమంటే మా మావయ్యకి పంచ ప్రాణాలు. మా మావయ్యకి మేం తప్ప ఇంకొక లోకం లేదు అంటూ ఆనంది గొప్పగా చెప్తూ ఉండగా ఆ మాటలు వింటూ అశ్విన్, నందిత లోపలికొస్తారు. చిన్నప్పుడు మాకు కాస్త జ్వరం వచ్చినా మా మావయ్య ఎంత అల్లాడిపోయేవాడో తెలుసా? మమ్మల్ని ఎంత అల్లారు ముద్దుగా పెంచాడో మాటలో చెప్పలేను అంటూ గొప్పగా చెప్తుంటే అశ్వినికి, నందితకి అమర్ మీద కోపంతో నరాలు తెగుతుంటాయి. ఈ ఫోటో చూడు, మా మావయ్య నాకు మా అన్నయ్యకి భోజనం తినిపించే ఫోటో అంటూ చూపిస్తూ ఉండగా అశ్విన్ కోపం కట్టలు తెంచుకొని క్షణంలో అక్కడికి చేరి ఆనంది చేతిలో ఉన్న ఆల్బమ్ తీసి అవతలికి విసిరేస్తాడు. అది చూసి ఇద్దరు షాక్ అవుతూ లేచి నిలబడతారు. నీకు మీ మావయ్య మీ అన్నయ్య తప్ప ఇక ఏ లోకం లేదా అని అశ్విన్ ఆనంది మీదికి విరుచుకుపడతాడు. ఆనంది భయపడుతుంటే శివంగి అర్థం కానట్టుగా చూస్తుంటుంది. మీ మావయ్య గురించి, మీ ఈడియట్ అన్నయ్య గురించి మా ఇంట్లో మాట్లాడొద్దని నీకు ఎన్నోసార్లు చెప్పాను కదా, అయినా వాళ్ళ టాపిక్ ఇక్కడ ఎందుకు తీసుకొస్తున్నావు అంటూ కయ్యమంటుంటే ఆనందికేమో కానీ అన్నకి వాళ్ళ మీద ఉన్న కోపాన్ని చూస్తున్న శివంగికి మాత్రం ఫ్యూజులు ఎగిరిపోతుంటాయి. ఇదిగో యమ్మా, నన్ను తిట్టాలనుకుంటే ఎన్నేను తిట్టుకో, నేను అడ్డు చెప్పను. కానీ మా అన్నయ్యని ఈడియట్ గీడియట్ అన్నావంటే ఊరుకోని అమ్మా అంటూ కాస్త ధైర్యం చేసి ఎదిరిస్తుంది. ఊరుకోక ఏం చేస్తావు? ఈ ఇంట్లో మీ అన్నయ్య టాపిక్ తీసుకొస్తే నేను ఇలాగే తిడతాను. నేను మీ అన్నయ్యని తిట్టకుండా ఉండాలంటే అసలు వాళ్ళ విషయాల్ని ఇక్కడ తీసుకురాకు అంటూ సీరియస్ అవుతాడు. అశ్విన్ చైతన్యం మీద చూపిస్తున్న కోపానికి శివంగికి నోట మాట రావడం లేదు. నందిత కింద పడిన ఆల్బం వైపు చూడగానే చిన్నప్పుడు ఆనందిని, చైతన్యని అమర్ దగ్గర కూర్చోబెట్టుకొని దిగిన ఫోటో కనిపిస్తూ ఉంటుంది. వాళ్ళ స్థానంలో అశ్విన్ శిరీషని ఊహించుకొని తన పిల్లలకి తండ్రి ప్రేమ దక్కలేదన్న బాధతో కోపం తెచ్చుకుంటూ ఎందుకు ఆనంది, మాకు కోపం వచ్చేలా ప్రవర్తించి నువ్వు తిట్లు తింటావు? మీ మావయ్య మీ చైతన్య ఊసులు తేకుండా ఈ ఇంట్లో ఉండలేవా అంటూ నందిత కూడా కాస్త సీరియస్ అవుతుంది. మీరు మీ కూతుర్ని, మీ కొడుకుని వదిలేసి వాళ్ళ ఊసులు తేకుండా మీరు ఉండగలుగుతారా బొమ్మ అని కోపంగానే ప్రశ్నిస్తుంది. ఆనంది మాటలకు అశ్విన్, నందిత కోపంగా చూస్తుంటారు. ఎవరి ప్రేమలు వాళ్ళకి గొప్పవి. నాకు మా మావయ్యని, మా అన్నయ్యని, మా బామ్మని చూడాలనిపించింది. మీరు నన్ను ఎలాగో ఆనంది నిలయానికి వెళ్ళనివ్వరు. అందుకే ఆల్బమ్ చూసుకుంటూ కూర్చున్నాను. అది కూడా తప్పే అంటే ఎలా అంటూ కన్నీళ్ళు పెట్టుకుంటూ అడిగి కింద పడిన ఆల్బమ్ తీసుకొని మీ అమ్మ కొడుకు అసలు మంచివారు కాదు. నాకు కోపిష్టి మొగుడు, గయ్యాలి అత్త దొరుకుతుందని అసలు అనుకోలేదు అని అంటుంది. ఏయ్ అంటూ అశ్విన్ కోపంగా తన మీదికి రాబోతుంటే అది చూసి భయపడుతూ పరిగెత్తుకుంటూ పైకి వెళ్తుంది. శివంగికి వాళ్ళ మధ్య జరుగుతున్న చూస్తుంటే మనసులో భయము అనే పొరలు అలుముకుంటాయి. నువ్వు కూడా తన మీద అంత సీరియస్ కాకుండా ఉండాల్సింది అశ్విన్ అంటుంది నందిత. కొన్నాళ్ళు తండ్రి ప్రేమకు అలవాటై సడన్గా ఆ ప్రేమకు దూరమైన అశ్విన్
బాధపడుతూ మౌనంగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. కొడుకు మనసు అర్థం చేసుకున్న నందిత కూడా బాధపడుతూ అక్కడి నుండి వెళ్ళబోతుండగా, అమ్మా అంటూ శిరీష పిలుస్తుంది. నందిత ఆగి, ఏంటి శిరీష అని అడుగుతుంది. మొన్న బామ్మగారికి ఆరోగ్యం బాగలేనప్పుడు మీరు వాళ్ళతో బాగానే ఉన్నారు కదా, మరి ఇప్పుడెందుకు ఆనంది వాళ్ళ ఫ్యామిలీ ఫొటోస్ చూస్తుంటే మీరు అంత సీరియస్ అవుతున్నారు అని అడుగుతుంది. ఆవిడ పెద్దావిడ కాబట్టి ఆరోగ్యం బాగలేకపోతే మంచితనంతో వెళ్ళాము. అంత మాత్రాన వాళ్ళ కుటుంబానికి మన కుటుంబానికి సఖ్యత ఉందని అర్థం కాదు కదా అని అంటుంది అన్నందిత. అసలు ప్రాబ్లం ఏంటమ్మా? నువ్వు అన్నయ్య ఆనంది వాళ్ళ ఫ్యామిలీని ఎందుకు ద్వేషించుకుంటున్నారు అని అడుగుతుంది. అది ఆనంది ఫ్యామిలీ కాదే, మన ఫ్యామిలీ అని మనసులో అనుకొని, తెలిసే టైం వస్తే నీకు అన్నీ తెలుస్తాలే శిరీష. ఇప్పుడైతే ఇక ఆ విషయాల గురించి వదిలేయ్ అని చిరాకు పడుతూ చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. శిరీష బాధపడుతూ, అంటే చైతన్య చైతన్య వాళ్ళ మావయ్య అంటే అమ్మకి అన్నయ్యకి అసలు ఇష్టం లేదన్నమాట. నేను చైతన్యను ప్రేమిస్తున్నట్టుగా తెలిస్తే అసలు ఆ అమ్మ అన్నయ్య రియాక్షన్ ఏంటి అని అనుకుంటూ బాధపడుతుంటుంది. రూమ్‌లో ఆనంది ఏడుస్తూ కూర్చుంటే అశ్విన్ లోపలికొచ్చి, నిన్నెవరో కొట్టినట్టుగా అలా ఏడుస్తున్నావేంటి అని అడుగుతాడు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. కథ నచ్చితే లైక్ చేయండి, హైప్ ఇవ్వండి, మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలియచేయండి. అలాగే మన స్టోరీస్‌ని దయచేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.